సో క్వశ్చన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ బోర్స్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ లైక్ స్పీసీస్. సో ఇక్కడ చూడండి, ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ టోటల్ ఎనర్జీ. సో ఇక్కడ చూడండి, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్డ్, టోటల్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీలో ఎంత ఉంటుంది? హాఫ్ ఉంటుంది కదా. సో మనం ముందు చదువుకున్నాం, టోటల్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీలో హాఫ్ ఉంటుందన్నమాట. అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్డ్ 2 times ఆఫ్ టోటల్ ఎనర్జీ కదా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుందన్నమాట. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ పొటెన్షియల్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ అనేది మనము చదివినాం ఇంతకుముందుకు. టోటల్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీలో హాఫ్ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ అనేది 2 times ఆఫ్ టోటల్ ఎనర్జీ. సో ఇవి మనం ముందు చదువుకున్నాం కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ విధంగా ఉంది? 2 ఉంది కదా. సో ఆప్షన్ వచ్చేసి 2 అవుతుందన్నమాట. ఫస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నేను ఇవి రేషియోస్ అన్నీ ఒక పేపర్లో రాసి ఇచ్చినాను అనమాట. టోటల్ ఎనర్జీ పై కైనెటిక్ ఎనర్జీ, ద రేషియోస్ ఏ విధంగా అడుగుతారు అనేది. సో అదొకసారి మీరు ఈ వాల్యూస్ అన్నీ గుర్తుపెట్టుకుంటే రిలేషన్స్ అన్నీ కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. ఓకేనా?